సినిమా విడుదలై 62 ఏళ్లు పూర్తి. ఈ సందర్భంగా వీడియో విడుదల. చిత్ర పరిశ్రమ ఏదైనా సరే, అందులో కొన్ని క్లాసిక్ సినిమాలుంటాయి. వాటిని ఎన్నిసార్లు, ఎన్ని తరాలు చూసినా కొత్త ఆవకాయలా, ఘాటుగా, తియ్యటి బంగినపల్లె మామిడిలా ఉంటాయి. అలాంటి సినిమాల్లో గుండమ్మ కథ సినిమా ఒకటి. 1962 జూన్ 7న విడుదలైన ఇలాంటి సినిమా అసలు ఎవరు చూస్తారు అన్న దగ్గర మొదలై, ఈ సినిమా చూడని వారు ఉన్నారా అనే వరకు వెళ్ళింది. అలాంటి కల్ట్ క్లాసిక్ సినిమా విడుదలైంది ఇదే రోజు. తాజాగా ఈ మూవీ 62 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలు విశేషాలను గుర్తు చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఓ స్పెషల్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వంటి ఇద్దరు స్టార్ హీరోలు, సావిత్రి గారు, జమున గారు వంటి హేమా హేమీలున్న సినిమాకు సూర్యకాంతం గారు వంటి నటి టైటిల్ రోల్లో గుండమ్మ కథ పేరు పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనం. వాస్తవానికి గుండమ్మ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించదు. ఇది కన్నడ పేరు. పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయాబజార్ వంటి క్లాసిక్స్ తీసిన విజయ సంస్థ తొలిసారిగా రీమేక్ చేసిన సినిమా గుండమ్మ కథ. కన్నడంలో విఠలాచార్య తీసిన మనే తుంబిద హెన్ను సినిమాకు రీమేక్ ఇది. ఇందులో ఓ ప్రధాన పాత్ర పేరు గుండమ్మ. ఆ పాత్రకు తెలుగులో ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తుండగా అదే పేరు ఉంచమని చక్రపాణి గారు సలహా ఇచ్చారు. చివరకు దాన్నే సినిమా పేరుగా కూడా ఖాయం చేశారు. అలా సినిమాలో టాప్ స్టార్లున్నా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరుపై టైటిల్ పెట్టడం విశేషం. ఈ ప్రాజెక్ట్ని విజయ వారు చేయడానికి కారణం, సినిమాను మద్రాసులోని నాగిరెడ్డి గారి స్టూడియోలో తీస్తుండగా విఠలాచారి గారు ఆయన నుంచి కొంత ఆర్థిక సహాయం పొందారు. దాని కృతజ్ఞతగా రీమేక్ రైట్స్ను రాగిరెడ్డి గారికి ఇచ్చారు విఠలాచారి గారు. హీరోలుగా ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గార్లకి ఇది 100వ చిత్రం. అప్పటికే ఎన్టీఆర్ గారు తెలుగులో రారాజు. అలాంటి వ్యక్తి అంజీ పాత్ర ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా తనకు ధీటుగా నటించే ఏఎన్ఆర్ గారు ఈ సినిమాలో స్టైలిష్గా కనిపిస్తారు. ఎన్టీఆర్ గారు మాత్రం సినిమాలో ఎక్కువ భాగం నిక్కర్తో కనిపిస్తారు. పైగా పిండి రుబ్బుతారు. నటనపై ఎన్టీఆర్ గారికున్న నిబద్ధతకు ఈ సినిమా ఓ చిన్న ఉదాహరణ. ఈ సినిమాను తమిళంలో జెమినీ గణేశన్ గారు, ఏఎన్ఆర్ గార్లతో రీమేక్ చేశారు. సినిమా కోసం ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు, జమున గారు, ఎస్వీఆర్ గారు, రమణారెడ్డి గారు వంటి వారంతా డేట్స్ ఇచ్చినా సినిమా మాత్రం మొదలు పెట్టలేదు. కారణం, గుండమ్మ పాత్ర ఎవరు చేయాలని. ఓ షూటింగ్లో సూర్యకాంతం గారు మాట తీరు గమనించిన నాగిరెడ్డి గారు గుండమ్మ పాత్రకు ఆమెతేనే కరెక్ట్ అని భావించారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ గారితో ప్రస్తావిస్తే ఆయన వెంటనే ఓకే అనేశారట. ఈ చిత్రకథ విషయానికొస్తే గుండుపోగల వెంకటరామయ్య గారి రెండో భార్య సూర్యకాంతం గారు. ఈమె తన సవితి కూతురు లక్ష్మి అంటే సావిత్రి గారిని పని మనిషిలా చూస్తూ ఇంటి చాకిరి మొత్తం చేయిస్తుంటుంది. తన కూతురు సరోజ అంటే జమున గారిని మాత్రం గారాబంగా పెంచుతుంది. వెంకటరామయ్య బాల్య స్నేహితుడు ఎస్వీఆర్ గారి ఇద్దరు కొడుకులు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఆ ఇంట్లో చెరోదారిన ప్రవేశించి గుండమ్మ కూతురుల్ని పెళ్లి చేసుకుంటారు. తరువాత గుండమ్మ కూతురు సరోజకు రెండో అల్లుడు రాజా ఎలా బుద్ధి చెప్పాడు, గుండమ్మ తన తప్పు ఎలా తెలుసుకుందనేది గుండమ్మ కథ స్టోరీ.